ఏవండి, మీ తలతో నా తలని ఇంకొకసారి కొట్టండి, లేకపోతే కొమ్ములు వస్తాయి. నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా? నమ్మకమో కాదు, రెండోసారి తలలు కొట్టుకుంటే పోయేదేముంది? ఒకవేళ నిజంగా కొమ్ములు వస్తే మనిద్దరం ఎలా ఉంటామో ఊహించుకోండి. అక్క రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తుంది. మనం పరధ్యానంలో ఉండి ఎవరితో అయినా మాట్లాడకపోతేనే వీటికి కొమ్ములు వచ్చాయంటారు. అలాంటిది నిజమైన కొమ్ములు వస్తే ఇంకేమైనా ఉందా? భయంకరంగా ఉంటుంది. దానికన్నా కొట్టుకోవడమే మంచిది. రండి. ఏమండి, గదిలో మీనాక్షి కార్తీకులు కలిసి ఉంటే అక్క బయట కిటికీలోంచి తొంగి చూస్తోంది. ఇదేం బుద్ధండి? నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను మాట్లాడతాను. వదినా, ఏంటి గణేష్? ఎగ్జామ్ సెంటర్లో పక్కనోడి ఆన్సర్ షీట్లోకి తొంగి చూసినట్లు దరిద్రంగా వేరే వాళ్ళ బెడ్రూమ్లోకి చాటుగా చూడటం ఏంటోదిరా? నీ ఫ్యూచర్కి దరిద్రం పట్టకూడదని తప్పని తెలిసినా ఇలాంటి పనులు చేస్తున్నాను. నా ఫ్యూచర్కి కిటికీలోంచి తొంగి చూడటానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది గణేష్. అమావాస్యకి చీకటికి, పున్నమికి వెన్నెలకి ఉన్నంత సంబంధం ఉంది. వదిన తల్లిలా ప్రవర్తించాలి, మరిదిని బిడ్డలా చూసుకోవాలి. స్ట్రీట్ లైట్స్ కింద చదువుకున్న వాళ్లంతా గొప్పవాళ్లైనట్టు తల్లులు బిడ్డల కోసం పక్క గదిలోకి తొంగి చూసినా ప్రతి ఒక్కరి భవిష్యత్తుని నాశనం కాకుండా కాపాడుకోవాలి. హిస్టరీ స్టూడెంట్కి కెమిస్ట్రీ ఇస్తే ఎంత కన్ఫ్యూజ్ అవుతాడో నీ మాటలు అంతకంటే ఎక్కువ తికమక పెడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పేది క్లాస్లో పాఠాలు విన్నంత శ్రద్ధగా విను, క్లియర్గా అర్థమవుతుంది. తనకెవ్వరూ లేరని కార్తీక్ మనందరితో కలిసి ఉంటున్నాడు, బానే ఉంది. ఆ కలుపుగోలుతనం అన్నిట్లోనూ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అంటే నువ్వేమో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నావు. పాపం మీ అన్నయ్య ఒక్కరే చిన్న కిరాణా కొట్టు మీద వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మనం అందరం ఒకే కుటుంబం అని నిజంగా కార్తీక్ ఫీల్ అయితే టాక్సీ నడిపి సంపాదించిన మనీలో కొంచెమైనా ఇంటి ఖర్చులకిస్తే మీ అన్నయ్యకి కాస్తైనా ఆసరాగా ఉంటుంది కదా. సరిపోని ఇంటికి కూడా ఇవ్వదు. ఇదిగో గణేష్, ఈ డబ్బులు ఫీజుకో, బుక్స్ కొనడానికో, నీ సొంత ఖర్చులకో పనికొస్తాయని నీకైనా ఇవ్వొచ్చుగా. పేరుకి మాత్రం కుటుంబం నాది, ఖర్చుకి మాత్రం పరాయిదని ఇంటల్లుడు తిష్ట వేసుకుని కూర్చుంటే మనకెలా గడుస్తుంది? పైగా మీ అన్నయ్య ఏమో చెల్లెల మీద ప్రేమతో అన్ని హక్కులు కార్తీక్ ఉన్నాయని మాట్లాడారు. రేపు నీకేదైనా డబ్బు అవసరమైతే కార్తీక్ వద్దంటే మీ అన్నయ్య ఇవ్వరుగా. ఇంటల్లుడికి మర్యాద ఇవ్వాలి కానీ హక్కులు ఇవ్వకూడదు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించే ఇలా మాట్లాడుతున్నాను కానీ గొడవలు పెట్టాలని కాదు. ఈ విషయం మీ అన్నయ్య దగ్గర అనొద్దు, మళ్ళీ లేనిపోని గొడవలు మొదలవుతాయి.
ఈ పనులన్నీ నీకెందుకు? నేను దూకుంటాను కదా. నా తృప్తి కోసం నన్ను చేయనివ్వండి. సరే, ఇక దవ్వడం అయిపోయిందా మరి? ఆ అయిపోయింది. నేను బయలుదేరినా? పదండి, నేను కూడా అక్కడి వరకు వస్తాను. పద. ఏమండి, ఉండండి, బాక్స్ తీసుకొస్తాను. ఏమండి, ఆ? ఇదిగోండి బాక్స్. ఆ. మీనాక్షి, నాకెదురొస్తావా? ఎందుకండి? అంటే నువ్వు నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నాకు అంత మంచి జరుగుతుంది. ఇక ముందు కూడా మన ఇద్దరికి మంచి జరగాలంటే నువ్వు నాకు ఎదురు రావాలి. సరేనండి. రా. మీనాక్షి, రా. బాయ్ మీనాక్షి, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. నన్ను కావాలని రెచ్చగొడితే నీకే నష్టం కార్తీక్. డ్రైవర్ కార్తీక్ తీ. డ్రైవర్ ఆ వెహికల్ ఫాలో. డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఇందాక కార్తీక్కి బాక్స్ తెచ్చి పంపించావుగా, మళ్ళీ క్యారేజ్ ఎవరికి మీనాక్షి? మా అత్తయ్య గారికి. ఆ ముసల్ది నీకు నిజంగానే సొంత అత్తనే, కానీ ఆ విషయం నీకెలా చెప్పేది? ఆ అత్తగారంటే? అదే వదినా, నిన్న హాస్పిటల్లో చూసావు కదా, ఆవిడే. చిన్న పరిచయానికే సొంత వాళ్లలా ఫీల్ అవుతున్నావు మీనాక్షి. నువ్వు క్యారేజ్ తీసుకెళ్లడం అవసరమా? ఆవిడ దగ్గర ఉండడానికి ఆ అమ్మాయి తప్ప ఎవరూ లేరు వదినా. వాళ్ళ కష్టంలో మనం అవసరానికి ఉపయోగపడితే మంచిదే కదా పెద్దదినా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మంచిగా ఆలోచిస్తే అందరూ మనవాళ్లే అవుతారు. నిజమేలే మీనాక్షి,
అందరి కష్టాన్ని నీ కష్టంలా భావిస్తాం. అందులోనూ తాను చనిపోతున్నానని తెలిసి నీకు కళ్ళు దానం చేస్తుంది కదా, ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? ఆవిడ కళ్ళిస్తానన్నందుకు ఈ పని చేయడం లేదు వదినా. మీకెవరూ లేకపోయినా నేనున్నానని ధైర్యం ఇవ్వడానికి చేస్తున్నాను. ఎవ్వరూ లేకపోవడం ఏంటి? నీ మొగుడే ఆ ముసల్దాని కొడుకు. నాకు చూపు లేకపోయినా పర్వాలేదు వదినా. అత్తయ్య గారు బాగుండాలి, చాలా కాలం పాటు బతకాలి. నేనుండగా అది సాధ్యమేనా? అమ్మా మంచినీళ్ళు తీసుకోమ్మా. ఈ ముసల్దాన్ని చంపేస్తే ప్రస్తుతానికి మీనాక్షికి చూపు రాకుండా ఆపొచ్చు, కార్తిక్ని మానసికంగా దెబ్బతీయొచ్చు. మీనాక్షి పక్కనున్నది వాడి కూతురు రోషిని. మీనాక్షితో కలిసి హాస్పిటల్కి వెళ్తే నేను అనుకున్నది చెయ్యొచ్చు. అవునవును, బతకాలి. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను వదినా. ఒక్కదానివే ఎలా వెళ్తాం? తోడుగా నేను కూడా వస్తాను పదా. వద్దులే వదినా, నేను వెళ్ళగలను. ఏ, నేను వస్తే నీకేమైనా ప్రాబ్లమా? అదేం లేదు వదినా. సరే వెళ్దాం పదా. అమ్మా జ్యూస్ తీసుకో. రాజు, ఇతనిపై నాకేదో అనుమానంగా ఉంది. ఇక నుంచి ఇతను నువ్వు జాగ్రత్తగా ఫాలో చేయాలి. అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? మెడిసిన్స్ వేసుకున్నావా? అలా మాట్లాడకమ్మా, నీకేం కాదు.
కార్తిక్ ఏమో అనాథ, ఈవిడేమో 2 రోజుల క్రితం మీనాక్షిని గుళ్ళో కలిసిందే. మరి సొంత తల్లి కొడుకుల్లా వీళ్ళిద్దరూ అంత అనురాగం చూపించుకుంటున్నారేంటి రాజు? మీరన్నట్టు ఇదేదో జాగ్రత్తగా కనిపెట్టాలి సార్. ఏదో తేడా కనపడుతుంది. డాక్టర్ని అడిగితే అసలు వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటో తెలుస్తుంది. పద. ఓకే సార్. చూడు కార్తీక్, నాకేం కాకూడదు అన్నది మీ ఇద్దరి ఆశ. కానీ నేను చనిపోతున్నానన్నది నిజం. అమ్మా, వీలైనంత తొందరలో మీనాక్షి ద్వారా నా కళ్ళు ఈ లోకాన్ని చూడాలన్నది నా కోరిక. నీ కోడలు నీ మీద చూపించే ప్రేమ నిన్ను చావు నుంచి దూరం చేస్తుందమ్మా. నేను చనిపోకపోతే నా కోడలికి చూపు ఎలా వస్తుందిరా? కోడలికి కళ్ళు రావాలని బిడ్డలకి తల్లి ప్రేమని దూరం చేయాలనుకోవడం న్యాయమామా? మీనాక్షికి నువ్వు కాకపోతే వేరే వాళ్ళైనా కళ్ళిస్తారు. నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష వేసుకుంటానంటావెందుకు? ఈరోజు కాకపోతే రేపైనా పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. అయినా మేమిద్దరమే కాదమ్మా, మీనాక్షి కూడా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది. తన చూపు కన్నా నువ్వు ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతుంది. పరిస్థితుల వల్ల ఇప్పుడు మనం దూరంగా ఉండొచ్చు, కానీ తొందరలోనే నీ కోడలతో సహా మనం అందరం కలిసే ఉంటాం. మీనాక్షి కూడా చూపొచ్చి నిన్ను తల్లిలా చూసుకుంటుంది. మా అమ్మ మా కళ్ళ ముందే ఉంటుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి డాక్టర్. చెప్పండి. నిన్న కోమా నుంచి బయటకు వచ్చిన శారద గారికి ఆ కార్తిక్ ఏమవుతాడు? కొడుకు సార్, కన్న కొడుకు సార్. చిన్నప్పటి నుంచి మీకెవరూ లేరని మీనాక్షి చెప్పింది. మరి ఎక్కడున్నారు? ఆ అనాథ శరణాలయంలో. తనకు తానుగానే నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ముందు భయపడ్డాను, కానీ ఇప్పుడు తన ప్రేమ చూస్తుంటే నేను చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుంది. డాక్టర్, వాళ్ళు మీకు ఎప్పటి నుంచి తెలుసు? శారద గారికి మొదటి నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నది నేనే సార్. కారణం ఏంటో నాకు తెలియదు, కానీ షాక్ వల్ల ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు. అయినా ఇవన్నీ ఎందుకు సార్ అడుగుతున్నారు? ఏదైనా ప్రాబ్లమ్మా? నో, ప్రాబ్లం ఏం లేదు. క్యాజువల్గా అడిగానంతే. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ డాక్టర్. వస్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. కన్న కొడుకు సార్. కార్తీక్, నేను గుడికి వెళ్తే వీళ్ళిద్దరూ అక్కడ కలిశారు. అన్నయ్య వదన్లా అండగా ఉన్నారు.